హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవ వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవ స్తోత్రం. మరియ తనయుడా వందనం. మరియ తనయుడా వందనం. మరియ తనయుడా స్తోత్రం. మరియ తనయుడా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ నున్న విచారణకి ఒక పర్వదినం, ఒక పండగ దినం, ఒక పరవశించే దినం, ఆనందించి దేవునికి మరియ తల్లి వలె స్తోత్ర గీతాలు పాడేటువంటి రోజు. కారణం ప్రియులకు దేవుని బిడ్డలారా, గుణదల మాత పుణ్యక్షేత్రం శతవసంతాలు 100 సంవత్సరాలు ముగించుకుంటుండగా ఆ దేవాది దేవునికి గుణదల మాత పుణ్యక్షేత్రాన్ని విజయవాడ మేత్రాసనానికి, అదేవిధముగా 2 తెలుగు రాష్ట్రాలకి, భారతావనికి కానుకగా ఇచ్చినందుకు గాను ఆ గుణదల మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా దీవిస్తున్నందుకు గాను ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా ఆ మరియ తల్లి యొక్క, ఆ గుణదల మాత యొక్క స్వరూపాన్ని, ఆ గుణదల మేరీ మాత యొక్క దివ్య స్వరూపాన్ని మన విజయవాడ మేత్రాశ్రమంలో ఉన్నటువంటి వాడవాడకి, ఊరు ఊరికి, ప్రతి విచారణకి కూడా పంపిస్తున్నటి శుభతరుణములో ఈనాడు మన విచారణకి, ఈ నున్న విచారణకి ఆ గుణదల మేరీ మాత రావడం అనేటువంటిది ఒక శుభతరుణం, ఒక ఆనందదాయకమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి రోజు, సమయం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈరోజు ఈ గుణదల మాత స్వరూపం ప్రియులారా మన విచారణలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకి వీలున్నంత వరకు, సమయం సరిపోయినంత వరకు కూడా కొన్ని గ్రామాలకి, అదేవిధంగా మన విచారణ కేంద్రమైనటువంటి ఈ నున్న గ్రామములో మనందరము కూడా ఆ గుణదల మాత స్వరూపాన్ని, ఆ దివ్య స్వరూపాన్ని ఊరేగింపుగా వచ్చాం. పాటల ద్వారా, జపమాలల ద్వారా, ప్రార్థనల ద్వారా, అదేవిధంగా ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ నేను చూశాను. కొంతమంది డాన్సులు వేసుకుంటూ, నృత్యం చేసుకుంటూ, కోలాటం వేసుకుంటూ చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఆ మరియ తల్లిని మనందరము కూడా గౌరవించుకున్నాం. మరియ తల్లిని మనందరము కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ శుభ తరుణములో ముఖ్యంగా ఆ దేవాది దేవునికి, అదేవిధంగా మన ప్రియమైనటు గుణదల మాతకు ఒకసారి గట్టిగా చప్పట్ల కొట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుందాం. ప్రియులారా, గుణదల మాతని విజయవాడ మేత్రాసనంలో ఉన్నటువంటి ప్రతి విచారణకి, వీలైతే విచారణలో ఉన్నటువంటి గ్రామాలకి ఆ విచారణ గురువు యొక్క ప్లానింగ్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం పంపించటానికి ప్రథమమైనటువంటి కారణం జూబిలీ. ప్రభు సంవత్సరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఆ మరియ మాతని అన్ని విచారణలు కూడా పంపించటం జరుగుతుంది. ప్రియులారా, ఈ సందర్భంగా ఈ రోజున నేను ఒక నూతన కోణములో, మొన్న సాయంత్రం ఫాదర్ గారు నాకు ఫోన్ చేసినప్పుడు, ఇలా గుణదల మాత మా యొక్క విచారణకు వస్తుంది, మీరు దివ్యబలి పూజను సమర్పించి ఒక ప్రసంగాన్ని చెప్పాలి అన్నప్పుడు ఏమి చెబితే బాగుంటుంది ఈ సందర్భంగా అని నేను ఆలోచించడం జరిగింది. ప్రార్థనాపూర్వకంగా ధ్యానించటం జరిగింది. ప్రియులారా, నాతో కలిసి మీరు కూడా ధ్యానం చేయటానికి ప్రయత్నించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ కొద్ది నిమిషాల పాటు, కొన్ని దినాల క్రితం మా ఊరు నుంచి, నేను పుట్టి పెరిగినటువంటి మా ఊరు నుంచి మాకు తెలిసినట్టు ఒక వ్యక్తి, ఒక దూర బంధువు, అయ్యా నేను విజయవాడ వస్తున్నాను, నీకు సమయం ఉంటే నేను కలుస్తాను అని చెప్పారు. నేను ఉంటాను, స్టేషన్లోనే ఉంటాను, అంటే నేను ఉండే చోట ఉంటాను, రండి దయచేసి అని వాళ్ళని ఆహ్వానించటం జరిగింది. వారు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారని నాకు తెలియజేయటం జరిగింది.
సుమారుగా 65-66 సంవత్సరాల వయసు ఉంటుంది. అయ్యా, నాకు ఈ మధ్య కాలంలో ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. ఏంటి ఆరోగ్యం సరిగా ఉండడం లేదని చూపించుకుంటే షుగర్ ఉందని చెప్పారు. ఏముందంట? డయాబెటిక్ ఉందని చెప్పారు. కాబట్టి నాకు తెలిసినట్టు ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు చూపించుకొని, నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు కదా, నేను కలవడానికి వచ్చాను అని చెప్పారు. డాక్టర్ గారు ఏమన్నారు అన్నాను. ఏమనలేదయ్యా, రోజు 1 గంట నడు. ఏం చేయమన్నాడు? రోజు 1 గంట నడు, నువ్వు టాబ్లెట్లు కూడా వేసుకునే పని లేదు అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రోజు 1 గంట నడు. ఏం చేయాలి? రోజు 1 గంట ప్రయాణం చెయ్యి. రోజు 1 గంట నడువు, నువ్వు మాత్రలు కూడా వేసుకునే పని లేదు అని చెప్పాడు. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనిషి నడవడం మరచిపోయాడో, మనిషి నడక మరచిపోయాడో. బస్సులు కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడండి? బస్సులు కనిపెట్టాడు, ఎక్స్ప్రెస్లు కనిపెట్టాడు, లగ్జరీలు కనిపెట్టాడు, డీలక్స్లు కనిపెట్టాడు, గరుడాలు కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడు? గరుడాలు కనిపెట్టాడు. ట్రైన్లు కనిపెట్టాడండి. ఏం కనిపెట్టాడు? ట్రైన్లు కనిపెట్టాడు. ప్యాసింజర్లు కనిపెట్టాడు, సూపర్ ఫాస్ట్లు కనిపెట్టాడు, నాన్ స్టాప్లు కనిపెట్టాడు, వందే భారత్లు కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడు? వందే భారత్లు కనిపెట్టాడు. విమానాలు కనిపెట్టాడు, ఎయిర్ బస్సులు కనిపెట్టాడు. వీటిల్లో ఆకాశానికి వెళుతున్నాడు. కొన్నాళ్ళ క్రితం భారతదేశం అంతా కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఎందుకని? ఎక్కడికి వెళ్ళింది భారతదేశం? కరెక్ట్గా చెప్పారు. ఎక్కడికి వెళ్ళిందండి? చంద్రమండలం మీదకి వెళ్ళిందండి. చంద్రమండలం మీదకి వెళ్ళింది. ఇవాళ న్యూస్లో సూర్యుని మీద కూడా ప్రయోగాలు చేస్తున్నారంట. సూర్యుని మీద కూడా ప్రయోగాలు చేస్తున్నాడు మానవుడు. ప్రియులారా, ఇదిగో ఆకాశంలో ప్రయాణం చేయటం ప్రారంభించాడు, కానీ భూమి మీద నడవడం మరిచిపోయాడు. భూమి మీద నడవడం మరిచిపోయాడు. డాక్టర్లు ఏమని చెప్తున్నారంటే, ప్రియులారా, నువ్వు రోజు 1 గంట కానీ 2 గంటలు నడిస్తే 80% ప్రపంచంలో ఉన్న జబ్బులు పోతాయి అంటండి. 80%, 80% ఆఫ్ ద సిక్నెసెస్, డిసీజెస్ విల్ డిసపియర్ ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్ పర్ డే 1 or 2 hours. ఫాదర్ గారిని మరియ తల్లి గురించి చెప్పమంటే నడక గురించి చెప్తున్నారు ఏంటి అని చెప్తారు. ప్రియులారా, ఈ శుభతరుణములో మరియ తల్లి మన దగ్గరికి నడిచి వచ్చిందే. ఈ శుభతరుణములో మరియ తల్లి మన దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చిందే. తన బిడ్డలమైనటువంటి మనల్ని సందర్శించటానికే, మన విచారణ సందర్శించటానికి, మన గ్రామాలు సందర్శించటానికి, మన కుటుంబాలు సందర్శించటానికి ఆ గుణదల మాత, ఆ గుణదల కొండపై నిలవై ఉన్నటువంటి ఆ మరియ తల్లే మన దగ్గరికి నడిచి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, మార్టిన్ లూథర్ కింగ్, మార్టిన్ లూథర్ కాదండి, చర్చిని విభజించినటువంటి ఆయన కాదు. మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో నీగ్రో జాతులకు స్వేచ్ఛ స్వతంత్రాల కొరకై పోరాడినటువంటి ఒక వ్యక్తి. ఏమంటారంటే, రన్ ఇఫ్ యు కెనాట్ రన్, వాక్ ఇఫ్ యు కెనాట్ వాక్, క్రాల్ అట్లీస్ట్. పరిగెట్టు, పరిగెట్టలేకపోతే నడు, నడవలేకపోతే పాకుతూ ఉండు, బట్ నెవర్ స్టాప్ మూవింగ్ అన్నాడండి. కానీ కదలడం మాత్రం, ప్రయాణాన్ని మాత్రం ఎప్పుడు ఆపమాకు అని చెప్పాడండి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, శారీరకంగా ప్రయాణం చేస్తే, శారీరకంగా నడిస్తే శారీరక ఆరోగ్యం వస్తుందండి. మానసికంగా మనం ప్రయాణంలో ఉండాలి. ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూ ఉండాలి. ప్రయాణం అంటే ఏదో ఒకటి మనిషికి మంచి ఇది తయారు చేసుకోవాలి, చదువుతూ ఉండాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. వి షుడ్ బి ఆన్ మూవ్. ఆత్మీయంగా కూడా ప్రయాణములో ఉండాలి. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ జీవితాన్ని ఆత్మీయ ప్రయాణముతో పోలుస్తారండి, విశ్వాస ప్రయాణముతో పోలుస్తారు. ప్రియులారా, ఏ ప్రయాణం అండి? విశ్వాస ప్రయాణముతో పోలుస్తారండి. ఒకసారి వాక్యాన్ని చదువుకుంటే మనందరము కూడా ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము
20వ వచనములో, ఫిలిప్పీలకు రాయబడినట్టు లేఖ 3వ అధ్యాయం 20వ వచనములో, కానీ మనము పరలోక పౌరులము దివి నుండి మన రక్షకుడును ప్రభువగు యేసుక్రీస్తు రాకడకై మనం ఆతురతతో ప్రయాణం చేస్తున్నామండి. మనం ఎక్కడ పౌరులమండి? పరలోక పౌరులం, ఈ లోకముల పౌరులం కాదు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 2025వ సంవత్సరానికి జూబిలీగా కొనియాడాలని ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. అందరికీ కూడా మీ విచారణలో సినడ్ ఆఫ్ సినడాలిటీ, ఓకే, ఆ సినడ్ గురించి మనందరం నేర్చుకున్నామండి. ఈ సంవత్సరం అంతా కూడా మనం చెప్పినట్టు అభిప్రాయాలన్నింటినీ కూడా, మనం ఇచ్చినట్టు అభిప్రాయాలన్నీ కూడా రోము నగరంలో పాపు గారు కొంతమంది ప్రతినిధులతో కలిసి శ్రీ సభను ఏ విధముగా ముందుకి నడిపించాలి, ఏం చేయాలి, ముందుకి నడిపించాలి అని ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. మనం 2024వ సంవత్సరంలో అడుగుపెట్టాం. 2025వ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా పాపు గారు ఇప్పటికే ప్రకటించారు. 2025వ సంవత్సరానికి జూబిలీకి పాపు గారు ఇచ్చినటువంటి క్యాప్షన్ ఏమిటి అంటే పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్, విశ్వాస ప్రయాణికులు. ఎవరమంటండి మనం? విశ్వాస ప్రయాణికులు. పౌలు గారు అంటారు, ప్రియులారా, మనము పరలోకానికి ప్రయాణికులమంటండి. ఎక్కడికి ప్రయాణికులమండి? పరలోకానికి ప్రయాణికులము. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో పౌలు గారు ఇంకా స్పష్టంగా ఏమంటాడంటే, నా పరుగు పందెమును ముగించి తిని అంటాడండి. పోరాటమును పోరాడి తిని నా పరుగును ముగించి తిని. ప్రియులారా, మనందరము కూడా క్రైస్తవులం అనేటువంటి వారం ప్రయాణములో ఉన్నాం, పరుగులో ఉన్నాం. పరుగును ఆపకూడదు. క్రైస్తవ విశ్వాస ప్రయాణాన్ని మనం ఆపకూడదు. మరియ తల్లిని ఒక్కసారి చూద్దామండి. అందరం కూడా మరియ తల్లిని ఒక్కసారి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. బైబిలులో మనకు కనబడేటువంటి మరియ తల్లి, ఫాదర్ గారు చెప్పిన తర్వాత నేను ఒక్కసారి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేశా. షీ వాజ్ ఆల్వేస్ ఆన్ మూవ్. ఆమె ఎక్కడ కూడా స్టాగ్నెంట్గా లేదండి. అసలు ఆశ్చర్యం. నేను ఊరికి ఎక్కడెక్కడ మరియ తల్లి ప్రయాణంలో ఉందని చూస్తే ఆశ్చర్యం ఏంటంటే, మరియ తల్లి ఎక్కడ కనబడ్డా కానీ, వాక్యాలలో ఎక్కడ కనబడ్డా కానీ ఆమె ప్రయాణిస్తూనే ఉందండి. మరియ తల్లి ఆమె ప్రయాణిస్తూనే ఉందంటండి. అందరు కూడా కళ్ళు మూసుకొని చేతులు చాచి ఒకసారి నా తర్వాత గట్టిగా చెప్పండి, అమ్మా గుణదల మాత. అందరు గట్టిగా చెప్పండి, అమ్మా గుణదల మాత, ఓ మరియ తల్లి, మా ప్రియమైన అమ్మ, మా కుటుంబాలకు, మా గ్రామాలకు, మా విచారణకు రండి. ఓ గుణదల మాత, ఓ పరిశుద్ధురాలా, మా జీవితాలలోనికి రండి. ఓ మరియ తల్లి, ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళినట్లుగా మా ఇంటికి రమ్ము. కానాపల్లిలోనికి వెళ్ళినట్లుగా మా ఇంటికి రమ్ము. యోహాను ఇంటికి వెళ్ళినట్లుగా మా ఇంటికి రమ్ము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే నీవు కూడా ఎలిజబెత్తమ్మలాగా మరియ తల్లిని ఇంటిలోనికి ఆహ్వానించుకుంటావో, పరిశుద్ధాత్మ నీ ఇంటిలో నివాసం ఉంటాడో. ఏ విధముగా బాప్తిస్మ యోహాను గారు తల్లి గర్భములో ఉండగానే ఆనందముతో గంతులు వేచాడో, అదే విధముగా మనము కూడా, మన కుటుంబాలు కూడా ఆనందముతో నిండిపోతాయి. మరియ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషము, మరియ తల్లి ఎక్కడికి వెళితే అక్కడ ఆనందము. కొదవలు కొరతలు ఉండవంటలేదండి, కానీ మరియ తల్లి అక్కడ ఉంటుంది కాబట్టి ఆ కొరతలని తీసివేస్తుంది కానాపల్లిలో లాగా. ఈనాడు
ఆ గుణదల మాతని మన గృహాలకి, మన కుటుంబాలకి, మన విచారణకి, మన జీవితాలలోనికి తలల వంచి ప్రార్థన చేస్తూ ఆహ్వానించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, గుణదల మాత 100 వసంతాల జూబిలీ చేసుకుంటుండగా, పండగ చేసుకుంటుండగా, ఈనాడు ఆ తల్లి మా విచారణకి, మా కుటుంబాలకి, మా గ్రామాలకి వచ్చిన సందర్భంగా నీ తల్లిని మా వద్దకు పంపినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఓ ప్రేమామయుడా, ఓ కనికర సంపన్నుడా, నీ తల్లి అయిన మరియ నిరంతరము ప్రయాణిస్తూనే ఉంది తన బిడ్డల కొరకై. తన బిడ్డలని తనతో పాటు నీ సన్నిధికి చేర్చటానికి ప్రయాణాన్ని ఆపలేదు ప్రభువా. మేము కూడా ఈ విశ్వాస ప్రయాణములో మరియ తల్లిని తోడుగా ఉంచుకొని మా సొంత ఇంటికి ఆహ్వానించుకొని ఆ తల్లి ఇచ్చేటి పరమానందాన్ని, ఆ తల్లి ప్రసాదించే పరిశుద్ధాత్మని, ఆ తల్లి ఇచ్చేటి నిన్ను ముఖ్యంగా మా కుటుంబాల్లో ప్రతిష్ఠించుకునేలాగా మమ్మల్ని దీవించమని, మరి ముఖ్యముగా ఈనాడు ఎన్నో విచారణ ఉన్న ప్రతి గ్రామాన్ని, విచారణ గురువులు, సహాయ గురువులు, ఇక్కడ పనిచేస్తున్న సిస్టర్స్, ఉపదేశులు, మరీదల సభ్యులు, ప్రత్యేకముగా సంఘ పెద్దలు, యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు, యువతి యువకులు, చిన్నారి బిడ్డలందరినీ కూడా అమ్మా తల్లి మరియమాత, గుణదల మాత నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించమ్మా, ఆశీర్వదించమ్మా. మేమందరము కూడా నీ అడుగుజాడల్లో ప్రయాణం చేస్తూ పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునికి మహిమకరంగా మా కుటుంబాలకు మాకు దీవెనకరంగా జీవించులాగున మా కొరకే ప్రార్థన చేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.